ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అందరికీ కనపడుతుందా? ఎనీవన్ ప్లీజ్ క్లారిఫై. ఓకే ఓకే గైస్, సో ఈరోజు ఎస్ఏపి ఎండ్ యూజర్ లో మనకి ఒక ఆయన జాబ్ కొట్టారు. సో గుంటూరు నుంచి అనమాట, 4th బ్యాచ్, గుంటూరులో 4th బ్యాచ్. సో 1 month నుంచి ఆయన జాబ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి మనకి ఈరోజు డీటెయిల్స్ షేర్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ ఆఫర్ లెటర్, దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మన యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్లో షార్ట్లో కూడా పెట్టాం. ఓకే, మనం ఏది చేసినా సరే పక్కా జెన్యూన్ ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, మన ప్రాక్సీస్, బ్యాక్ డోర్, అసలు మన సరౌండింగ్స్లో ఎంటర్ కూడా ఉంది. ఫస్ట్ ఎవరైనా సరే ప్రాక్సీ, బ్యాక్ డోర్ అన్నది రానివని కూడా రాను. సో కాబట్టి మ్యాక్సిమం మనం ఏది చేసినా సరే 100% జెన్యూన్ ప్రూఫ్ లేకుండా ఏది పెట్టము. కాబట్టి మార్కెట్లో ఈరోజు మనం ఇంత బాగా సస్టైన్ అయ్యాం. చాలామంది ఫేక్ ట్రైనర్స్ యూట్యూబ్లో మన సక్సెస్ని చూసి ఒకడు కాపీ కొడుతున్నాడు. జాబ్ వచ్చిందంటే వాడు జాబ్ వచ్చినట్టు పెడతాడు. సో మన సక్సెస్ రియాలిటీ ఉంటుంది. అలాగే ఈ ఫేక్ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రూఫ్లు ఉండవు. ఎవడో ఒక కాల్లో సార్ నాకు జాబ్ వచ్చింది అని రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. లేకపోతే ఒక అన్నోన్ పర్సన్ తీసుకొచ్చి గ్రూప్లో పెట్టి సో అవి చూపిస్తాయి మాకు జాబులు వచ్చేసినాయి అని చెప్పి. లేదా బ్యాక్ డోర్ బాక్సుల ద్వారా అయిన వాళ్ళనే చాలామంది కంప్లైంట్ ఇచ్చారు. అసలు మా దాంట్లో ఒక్కడికి కూడా జాబ్ రావట్లేదండి, ఈ ఫేక్ ట్రైనర్ వాళ్ళు జాబ్స్ వచ్చినట్టు పెడుతున్నారు. సో అసలు ఏంటిది, అసలు జాబ్స్ బయట లేకుండా ఎలా పెడుతున్నారు? ఏముంది, బ్యాక్ డోర్లో ప్రాక్సీల్లోకి వెళ్ళి కూడా ఇది తీసుకొచ్చి పెట్టడం. సో లేకపోతే ఒక పెయిడ్ ఆటోషన్ తీసుకొచ్చి గ్రూప్లో పెట్టి జాబ్స్ వచ్చాయని చెప్తున్నాం. అలా ఉండదు. మన దగ్గర రికార్డు మెయింటైన్ చేస్తాం జాబ్స్ వచ్చిన వాళ్ళు అతిథి కూడా. కాబట్టి ఈరోజు మనకి ఈయన ఆల్రెడీ 1 month నుంచి ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద విజయవాడలో పనిచేస్తున్నారు. సో దానికి సంబంధించి మనకి ఈ 1 monthలో ఆయన ఎటువంటి ఏరియాస్ మీద పనిచేశారు, అండ్ ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద ఎలాంటి రోల్స్ ఉంటాయి, కష్టమా ఈజీయా, అలాగే అసలు ఆయన కెరియర్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా సక్సెస్ అయ్యారు అనేది కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో గోపి గారు ఉన్నారా? నా వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రైట్, గుడ్ మార్నింగ్. ఓకే, మీరు ఎస్ఏపిలో 1 month నుంచి ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద విజయవాడలో చేస్తున్నారు. సో బేసిక్గా మీకు ఈ విజయవాడలో ఉన్న ఫార్మాసిటికల్ కంపెనీ నాది? అవును సార్. ఓకే, సో ఫార్మాసిటికల్ కంపెనీలో ఎండ్ యూజర్ కింద పనిచేస్తున్నారు కదా. అసలు బేసిక్గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆ కంపెనీలు ఎలా ఉంటాయి, అంటే మీరు చేసే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి బేసిక్గా? ఇట్ ఈస్ కంప్లీట్లీ సేల్స్ రిలేటెడ్ సార్. సో మోస్ట్లీ మనకి యాక్చువల్గా మెయిన్ కంపెనీ వచ్చేసరికి ముంబై సార్. ఇది వచ్చి ఏరియా. సో ఇక్కడ ఏంటంటే ముంబై నుండి చేసుకుంటాం ఇక్కడ. సో ఓన్లీ మీకు సో అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నుండి మనకి అసోసియేట్స్ ఉంటారు. సో అసోసియేట్స్ కి, సేల్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి, వాళ్ళకి మేము సేల్స్ చేస్తాం అనమాట మా స్టాక్ ని. సో లైక్ యాజ్ అ కస్టమర్స్ అనమాట. సో ఇదంతా కంప్లీట్లీ ప్రాసెస్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ వాళ్ళు పేమెంట్ చేసినప్పుడు మేము పార్షియల్, రెసిడ్యూల్ పేమెంట్స్, ఇవన్నీ పేమెంట్స్ క్లియర్ చేస్తాము. సో దీన్ని అప్డేట్ చేస్తాం అనమాట కంపెనీకి. సో ఇదన్నమాట ప్రాసెస్. ఓకే, సో మీరు ఓన్లీ పేమెంట్ ప్రాసెస్ చేస్తారా? ఇంకా ఏమన్నా అడిషనల్ గా ఎక్సెల్ షీట్ లో వర్క్ కానీ ఇంకేమన్నా ఉంటుందా? సార్ అడిషనల్ వర్క్ షీట్ గానీ ఉంటుంది సార్. సో కంప్లీట్లీ డాక్యుమెంట్ అంతా, సేల్స్ రిపోర్ట్ అంతా కంప్లీట్లీ మేము ఫార్వర్డ్ చేస్తాము. సో మంత్ యాక్టివిటీస్ మేము కంప్లీట్లీ ఎంత సేల్ అయింది ఏంటి అనేది రిపోర్ట్ అప్డేట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఏ స్టాకిస్ట్ కి ఎంతెంత ఎల్ఆర్ అప్డేట్స్ కానీ,
సో వాళ్ళ రిలేటెడ్ ఎవ్రీథింగ్ అనేది మేము అప్డేట్ చేస్తాం. ఓకే. సో అసలు బేసిక్‌గా జాబ్ అనేది ఈజీగా ఉంటుందా మీకు? కష్టంగా ఉంటుందా? ప్రెషరైజ్ చేస్తున్నారా? ఎలా ఉంటుంది జనరల్‌గా మీకు? సో మెయిన్‌లీ ఏందంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సబ్జెక్ట్ గాని, గ్యాదరింగ్ మంచిగుంటే ఏదన్నా ఈజీయే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్నింగ్ మంచిగుంటే ఏ జాబ్ అన్నా మనం ఈజీగా ఒక ఛాలెంజింగ్‌గా జేయొచ్చు. సో నేను ఆ విధంగానే ప్రాక్టీస్ చేశాను మన ఇన్‌స్టిట్యూషన్ నుండి. సో నాకైతే ఆహ్, ఒక ఈజీ వేలోనే ఎళ్తుంది సార్ ప్రెజెంట్ అయితే. ఓకే. సో మీ వర్కింగ్ హవర్స్ జనరల్‌గా టైమ్ ఏంటి జనరల్‌గా? సార్ మార్నింగ్ 10 టు ఈవినింగ్ 6:30 సార్. ఓకే. సో బేసిక్‌గా మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత వెంటనే జాబ్‌లోకి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు జాబ్‌లో మీరు చేస్తున్నారు గదా! బేసిక్‌గా. సో ఎలాంటి లెర్నింగ్ ఉందక్కడ? అది మెయిన్‌లీ సమ్ సిట్యుయేషన్స్ సార్, డిపెండ్స్ అపాన్ మన ఇంటర్వ్యూ బేస్డ్‌గా మనం లెర్నింగ్ ఎట్లా రెజ్యూమ్ అప్డేట్ చేస్తున్నాము, లింక్డ్ఇన్‌లో ఎలా, బయట నౌకరీలో ఎలా గ్యాదరింగ్ చేస్తున్నాము. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద సిట్యుయేషన్ సార్. కానీ లెర్నింగ్‌కొచ్చేసరికి సో మనకి రియల్ టైమ్‌కి అండ్ మనం ట్రైనింగ్‌కి ఇట్స్ మోస్ట్‌లీ సిమిలర్ సార్. కానీ కొన్ని కస్టమైజేషన్స్ టీ కోడ్స్ ఉంటాయి. సో దాంట్లో కొన్ని తెలుసుకోవాల్సినటివి ఉన్నాయి సార్. సో అవి కొద్దిగా ఆహ్, ఈజీ గ్యాదరింగ్‌గా ఉంటాయి మోస్ట్‌లీ. అదేం పెద్ద టఫ్ ఏమి ఉండదు. ఓకే. సో బేసిక్‌గా మీరు ఎస్ఏపీ కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకొని సో ఎస్ఏపీ ఎండ్ యూజర్‌లోకెళ్లారు. సో కన్సల్టెంట్ కింద ఎందుకు ట్రై చేయలేదు? సార్ యాక్చువల్‌గా కన్సల్టెంట్‌గా ట్రై చేశాను సార్. నాకైతే ఆల్మోస్ట్ ఒక 2 కంపెనీస్‌లో ఫస్ట్ ఇంటర్వ్యూ అయింది. సో సెకండ్ రౌండ్ షెడ్యూల్ చేస్తానన్నారు. బట్ సమ్ సిట్యుయేషన్స్ వల్ల ఏమైందో ఏమో మరి సెకండ్ రౌండ్ అయితే జరగలేదు. సో సో ఈ టైంలో నాకు ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో ఇప్పుడు మార్కెట్ కొద్దిగా డల్ అవ్వడం వల్లనో ఏమో మరి అయితే తెలీదు. సో ఆపర్చునిటీ వచ్చిన దాన్ని దేన్ని వదులుకోకూడదని జెప్పి, సో ఇట్లా ఎండ్ యూజర్‌ను రియల్ టైమ్ ఎలా ఉంటుంది ఏంటనేది నాకు ప్రీవియస్ అయితే నాకు ఏ కంపెనీలో ఎక్కడ వర్క్ జేయలేదు సార్. సో ఈ కంపెనీలో ఇట్లా ఎండ్ యూజర్ పరంగా నాకు ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. కంపెనీస్‌లో ఎలా ఉంటుంది ప్రాసెస్, ఇవన్నీ తెలుసుకోవడానికి ఎండ్ యూజర్ పరంగా వచ్చాను. సో ఒక 1 ఇయర్‌లో కన్సల్టెంట్‌గా అయితే డెఫినైట్‌లీ కొడతాను సార్ ఖచ్చితంగా. ఓకే. నాకు ఆ హోప్ సో అయితే ఉంది. నాకు బేసిక్‌గా మీరు ఇంట్రెస్ట్ కూడా ఉంది. కన్సల్టెంట్ లెవెల్‌లో గూడా ప్రిపేర్ అయ్యారని చెప్తున్నారు. సో యెస్ ఏ సార్. టాపిక్స్ ఎస్ఏపీలో మీకు కష్టంగా అనిపించినాయి? ఎస్ఏపీ ఎఫ్ఐసీఓ గాని, ఎస్/4 హనా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలిసిన కొన్ని కష్టమైన ఏరియాస్, డిఫికల్టీ ఫేస్ చేసిన ఏరియాస్‌లో ఛాలెంజెస్ ఉన్న ఏరియాస్ ఏంటి? డిఫికల్టీ అంటే మోస్ట్‌లీ ఈఎంఈ ఐడాక్ అనేది మోస్ట్‌లీ హై లెవెల్ సార్. అది సో మనం గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఓకే. బట్ రియల్ టైమ్‌లో వర్క్ చేస్తేనే తెలుస్తుంది అది ఎట్లా అనేది ఏంటనేది. అండ్ మోర్ ఓవర్ ఏందంటే, సో మనకి కొన్ని ఏపీపీ సినారియోస్ రియల్ టైమ్ సార్. నేను ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు నాకు డైరెక్ట్‌గా టీసీఎస్ నుండి ఒక కాల్ వచ్చింది. సో కంప్లీట్‌లీ నియర్లీ 7 సినారియోస్ అడిగారు సార్ కంప్లీట్‌లీ ఏపీపీ మీద అండ్ ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ మీద. సో ఆ సిట్యుయేషన్స్‌లో మనకు తెలియాల్సినటివి చాలా ఉన్నాయి. సో ఆ విధంగా మనకి ఎప్పుడైతే సబ్జెక్ట్ నేర్చుకుంటామో దానికి మనకి తెలిసిన ఆన్సర్ ఇవ్వగలము ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయితది సార్. సో అదైతే కొద్దిగా డిఫికల్టీ ఏందంటే, జెన్యూన్ ఆన్సర్ మనం రియల్‌గా వర్క్ చేయలే కదా సార్. సో జెన్యూన్ ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్ మనం ఇవ్వలేం గానీ దాని రిలేటబుల్ ఆన్సర్ అయితే ఇవ్వగలుగుతాం. అదైతే నేను చూసాను. ఓకే. సో బేసిక్‌గా మన ట్రైనింగ్ సెషన్స్ మీకు ఎలా హెల్ప్ అయినియి? సార్ ట్రైనింగ్ సెషన్స్ అంటే కంపేర్ టు ప్రెజెంట్ డేస్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి మన ట్రైనింగ్ సెంటర్‌కి కంప్లీట్‌లీ అసలు కంపేర్ చేసుకోకూడదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే బయట చాలా ఇన్‌స్టిట్యూషన్స్ చూసాను సార్. ఎట్లున్నాయంటే పైకి మాత్రము ఏదో మోటివేషన్ వేలో బయట మార్కెటింగ్ వేలో గాని చాలా హైగా చూపెడతారు కానీ లోపల పోయేసరికి చాలా మంది నాతో డిస్కస్ చేశారు సార్ చాలా ఇన్‌స్టిట్యూషన్స్ నుండి గాని.
సో వాళ్ళకేందంటే జస్ట్ మెయిన్ టాపిక్స్ చెప్పేసి, అంటే మెయిన్ టాపిక్స్ అంటే ఇట్లా డిఎంఏ, ఐడాక్ ఇట్లాంటివి ఏం చెప్పట్లేదు. ఆ టాపిక్స్ అసలు డిఎంఏ, ఐడాక్ అంటే ఏంటి అని అడిగే వాళ్ళు గాని చాలా మంది ఉన్నారు సార్. సో అట్ ద సేమ్ టైమ్ ఈ సినారియోస్ ఇవంతా అసలు దగ్గరికి గాని తీసుకురాడు సార్ ఆ ఇన్‌స్టిట్యూషన్స్‌లో. మన దగ్గర ఏందంటే ఈ సినారియో బేస్డ్ గాని, రియల్ టైమ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం గాని ఇది చాలా యూజ్‌ఫుల్ అయితది సార్ ప్రతి ఒక్కరికి మన ఇన్‌స్టిట్యూషన్‌లో. సో ఆ విధంగా అయితే నేను ఈజీగా, అందువల్లనే నాకు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత గాని చాలా సింపుల్‌గా అనిపించింది వర్క్ గాని. ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్. హలో. హలో. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఎండ్ యూజర్స్ 30+ స్టూడెంట్స్ ఉన్నారు, ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను ఏదైనా ఓవరాల్గా 30+ స్టూడెంట్స్ ఎండ్ యూజర్స్ ఉన్నారు క్లాస్ లైవ్లో. ఓకే, ఐ థింక్ మీది ఈవెన్ ఫ్రెషర్గా వెళ్ళారు. మీ ప్యాకేజ్ ఎంత అండి? 3 lakhs సార్, 3 lakhs ప్యాకేజ్. ప్యాకేజ్ 3 lakhs. ఈవెన్ ఫ్రెషర్గా 3 lakhs ప్యాకేజ్ అనేది రావడం చాలా మంచి విషయమే, అది కూడా ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో చాలా మందికి ఇది మోటివేషన్గా ఉంటుంది. సో ఎండ్ యూజర్ కింద కూడా జాబ్స్ కొట్టచ్చు ఓకే అనేది మీరు ప్రూవ్ చేశారు. అలాగే సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామందికి R2R, OTC, P2P ట్రైనింగ్ అయిపోయింది చాలా వరకు. అండ్ కొంతమందికి రీసెంట్గా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, R2Rలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, సో మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, నో ప్రాబ్లం. సో ఓవరాల్గా సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి 60 days ఉంటుంది. 20, 20, 20 3 20s R2R, P2P, OTC. ఈ మొత్తం ఈ 60 daysలో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ నేర్చేసుకుంటారు. ఓవరాల్గా వాళ్ళకి నచ్చిన డొమైన్కి వాళ్ళు వెళ్ళొచ్చు. R2Rకి వెళ్ళొచ్చు, P2Pకి వెళ్ళొచ్చు, ఓటీసీ 3 జాబ్స్కి వెళ్ళొచ్చు, 3 లెవెల్ ఆఫ్ జాబ్స్. కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎండ్ యూజర్లో మనం స్టార్ట్ చేసిన కాడి నుంచి సక్సెస్ కూడా బాగుంది. సో లాస్ట్ టైం హైదరాబాద్ నుంచి ఇక్కడ 2 సెలెక్షన్ అయ్యారు ఆఫ్లైన్ బ్రాంచ్లో. ఓకే, అండ్ ఎండ్ యూజర్ సంబంధించి బెంగళూరు నుంచి అంతకుముందు చాలామంది సెలెక్షన్ అయ్యారు, గుంటూరు నుంచి మీరు సెలెక్షన్ అయ్యారు. సో అంటే జాబ్స్ లేని టైంలో కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు మన దగ్గర నుంచి సెలెక్ట్ అవుతారు, కన్ఫామ్గా సెలెక్షన్ అవుతారు. సో కాబట్టి కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ సో వీక్ ఉంది కొంచెం. బట్ వన్స్ మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మన స్టూడెంట్సే కొట్టుకొని వెళ్ళిపోతారు. సో ఇంటరాక్షన్ గ్రూప్ గురించి మీరు ఏం చెప్తారండి? జనరల్గా మనకి ఇంటరాక్షన్ గ్రూప్ ఉంది కదా, అందులో ఎలా ఉంటుంది బేసిక్గా? సార్ ఇంటరాక్షన్ గ్రూప్ అనేది చాలా యూస్ఫుల్ సార్. కంప్లీట్లీ మెయిన్ మ్యాటర్ సార్, డిస్కస్ చేయాల్సింది. సో ఫస్ట్లీ ఏంటంటే ఇంటరాక్షన్ గ్రూప్ అనేది మనకి ఒక సబ్జెక్ట్ ఏమైతే నేర్చుకున్నామో అది రివిజన్ ప్రాసెస్కి ఫస్ట్ యూజ్ అవుతుంది సార్. సో మెయిన్గా ఏంటంటే కొంతమంది సమ్ పాయింట్స్ స్ట్రక్ అయి ఉంటారు సమ్ టాపిక్స్లో. సో ఇంటరాక్షన్ గ్రూప్లో డిస్కస్ చేయడం వల్ల ఎవరికన్నా ఒక్కొక్కరు టాపిక్ తీసుకొని డిస్కస్ చేస్తారు. సో ఒక్కొక్కరు వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది డెప్త్గా ఉండొచ్చు, చాలా లైట్గా ఉండొచ్చు. సో ఆ డెప్త్నెస్ కొంతమంది ఇక్కడ డిస్కస్ చేయడం వల్ల అనేది, సో ఎక్కడైతే స్ట్రక్ అయి ఉంటారో కొంతమంది రిమైనింగ్ పీపుల్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైము కమ్యూనికేషన్ స్కిల్ అనేది కానీ చాలా బిల్డ్ అవుతుంది సార్. రియల్ టైమ్ ఎలా మనం ఫేస్ చేయాలి అంటే లైక్ గ్రూప్ డిస్కషన్స్ కానీ, లైక్ ప్రెజెంటేషన్స్ కానీ కంపెనీస్లో, సో ఇలాంటి వాటికి యూస్ఫుల్ అవుతుంది సార్ మనకి. సో ఆ బేసిస్లో ఇంటరాక్షన్ గ్రూప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. లైక్ పీపీటీ మేకింగ్ చేసుకోవడం కానీ, గ్యాదరింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కానీ, ఎవరన్నా డౌట్స్ రైజ్ చేస్తే కానీ మనకి అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలియనప్పుడు మనం ఎక్కడ స్ట్రక్ అయ్యామో అది యూస్ఫుల్ అవుతుంది సార్. మనకి ఇంటర్వ్యూలో ఇట్లాంటి క్వశ్చన్స్ వేరే వాళ్ళు ఎవరన్నా క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు అది రిమైండ్ అయ్యే ఛాన్సెస్ కానీ ఉంటాయి. సో ఆ బేసిస్లో చాలా వరకు ఇంటరాక్షన్ గ్రూప్ అనేది యూజ్ అవుతుంది మై సైడ్. సో ఇప్పుడు జనరల్గా ఎండ్ యూజర్ కింద ఒక కంపెనీలోకి జాయిన్ అవ్వాలి అంటే బేసిక్గా అసలు ఎలాంటి స్కిల్ సెట్ మన దగ్గర ఉంటే బాగుంటుంది? ముందుగా మనకి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా, చెప్పండి ఎలాంటి స్కిల్ సెట్ కావాలి? సో స్కిల్ సెట్ అంటే సార్ ఫస్ట్ టైపింగ్ స్కిల్స్ కానీ ఉండాలి సార్, ఫస్ట్ దాని కానీ చెక్ చేస్తారు.
సో ఎట్ ద సేమ్ టైమ్ ఎక్సెల్ మీద కానీ కొద్దిగా ఐడియా ఉండాలి. సో యాజ్ వెల్ యాజ్ మనకి ఎలా ప్రాసెస్ ఎలా జరుగుతుంది, పార్షియల్ పేమెంట్స్ వైజ్ రిలేటెడ్ అంతా. సో FI టు MM ఇంటిగ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి, సో P2P ప్రాసెస్, O2C ప్రాసెస్, సో FI టు SD ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుంది, కంప్లీట్లీ సబ్జెక్ట్ ఎలా మూవ్ అవుతుంది అనేది కంప్లీట్గా ఐడియా ఉంటే ఎలాంటి దాన్నన్నా ఈజీగా వెళ్ళొచ్చు సార్. ఓకే, రైట్. మీకు అక్కడ సీనియర్స్ నుంచి కానీ లేకపోతే కలీగ్స్ దగ్గర నుంచి కానీ ఏమైనా సపోర్ట్ అనేది ఉందా? బేసిక్గా మీరే ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్లా చేసుకుంటున్నారా? సార్ ఫస్ట్లీ అయితే నేను ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు సార్. నా వరకు నేను ట్రై చేశాను. సో కస్టమైజేషన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మనకి సపోర్ట్ అనేది మ్యాండేటరీ సార్. అది తీసుకోవాలి. అంటే ఫస్ట్ లెర్నింగ్ అండ్ బేసిక్ లెర్నింగ్ కోసం. ఇది అయిన తర్వాత కొద్దిగా గ్రిప్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం చేయగలుగుతాం. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు పిల్లగానే వచ్చి మనకి ఆన్లైన్లో జాయిన్ అయ్యి ఇన్స్టిట్యూషన్ సంబంధించి, అలాగే సో మీ ప్రిపరేషన్ సంబంధించి సో చెప్పినందుకు. అసలు మామూలుగా మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు? మీరు ఇప్పుడు సెలెక్షన్ అయింది R2R, P2Pనా, OTCనా, ఎట్లాగా? It's completely related about O2C process, sir. At the same time, yes, sir. O2C related, sales related. ఓకే, So, at the same time, మిగోగాని అంటే మిగోగాని వస్తుంది దీంట్లో. అంటే కంపెనీ నుండి వచ్చిన సిచ్యువేషన్స్ లో. సో అన్ని మిక్డప్ అవుతాయి సార్. ఓకే, అన్ని మొత్తం కూడా రిలేటెడ్ ఉంటాయి అన్ని. అవును సార్. అది బెస్ట్ డొమెస్టిక్ కంపెనీనా? ఇది డొమెస్టిక్ కంపెనీనా, MNCనా ఓవరాల్గా? ఇట్స్ లైక్ యాజ్ డొమెస్టిక్ సార్. ఓకే, ఇట్స్ డొమెస్టిక్ కంపెనీ. అవును సార్. ఓకే, ఓకే, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. పిలవగానే వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. అండ్ చాలా మందికి ఇది బూస్టప్ అవుతుంది. సో మీకు ఎండ్ యూజర్లో OTCలో ఆయన జాబ్ వచ్చింది, 3 lakhs ప్యాకేజ్. అది కూడా కన్సల్టెంట్ కింద ఆయన ప్రిపేర్ అయ్యారు. సో అన్ఎక్స్పెక్టెడ్లీ మనకి సో OTCలో జాబ్ వచ్చింది ఆయనకి. సో విజయవాడలో చేస్తున్నారు. అండ్ ఆఫర్ లెటర్ కూడా గ్రూప్లో పెట్టండి కాదు, గ్రూప్లో ఆఫర్ లెటర్ కూడా షేర్ చేస్తున్నాము ఆయనది. సో ఆయన ఆయన 1 month నుంచి పని చేస్తున్నాడు. ఆయన పని చేస్తున్నాడా లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మన ప్రతిదీ కూడా జెన్యున్గా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రూఫ్ లేకుండా, మనం ప్రూఫ్లతో సహా పెడుతున్నాము. కాబట్టి ప్రూఫ్ లేకుండా ఏ పని మనం చేయం. సో కాబట్టి అంతా జెన్యున్గా ఉంటుంది మన ఇన్స్టిట్యూషన్ అంటే అంత కంప్లీట్గా జెన్యున్, నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో పిల్లగానే వచ్చి మనకి షేర్ చేసినందుకు రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈయన మనకి గ్రూప్ అడ్మిన్ కింద కూడా చాలాసార్లు పనిచేశారు. అండ్ సో ఎప్పుడో నుంచి ఆయన 6 months నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఓన్లీ కన్సల్టెంట్ కోసం. ఓకే, 6 months అంటే 3 months ట్రైనింగ్, 3 months ప్రిపరేషన్లో ఉన్నారు. సో కన్సల్టెంట్ కింద ఎప్పుడు జాబ్ కొడతారు మీరు? సార్ డెఫినెట్లీ విత్ ఇన్ 1 year లో మళ్ళా ఇట్లాంటి ఇంటర్వ్యూకి మళ్ళీ అగైన్ జాయిన్ అవుతాను సార్, కన్సల్టెంట్ గా కొట్టానని చెప్పి. సో ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటాను సార్. SAP అనేది ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటేనే జరుగుతుంది కాబట్టి. సో ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది సార్, ఆ ప్యాషనేట్ అయితే డెఫినెట్లీ. ఓకే, సూపర్ సూపర్. ఓకే, రైట్. ఇక్కడ ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఎండ్ యూజర్స్ జాబ్స్ కొట్టేసిన తర్వాత మీరు ఒక 1 or 2 years పనిచేసి ఎండ్ యూజర్ కింద, ఆ తర్వాత మీరు కన్సల్టెంట్లోకి స్విచ్ ఆన్ అవ్వాలి. ఓకే, ఎండ్ యూజర్స్ ఉన్నవాళ్ళు ఒక 2 years జాబ్లో పని చేసుకొని చక్కగా మళ్ళీ దాన్ని మీరు కన్సల్టెంట్ లెవెల్లోకి స్విచ్ ఆన్ అవ్వాలి. బాగుంటుంది, కెరియర్ బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మే లీను సార్, వర్క్లో ఉన్నాను, బయట వచ్చాను. ఏంటండి? వర్క్లో ఉన్నాను, జనరల్ ఓకే, జనరల్గా ఏంటంటే ఆయన ఆఫీస్లో నుంచి పక్క తీసుకొచ్చి మాట్లాడటం జరిగింది. సో ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఆయన అంత ఇబ్బంది కూడా పెట్టడం కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ.